the Ministry of Defence has signed an agreement with which company to purchase the indigenous light combat aircraft Tejas. తేలికపాటి స్వదేశీ యుద్ధ విమానాలైన తేజస్లను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అన్నారు. మనకి ఇక్కడ ఏ కంపెనీస్ ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతోటి మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు MOU సైన్ చేశారనమాట. 62,370 crore ఆఫ్ ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక అగ్రిమెంట్ MOU సైన్ చేశారనమాట. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని డిజైన్ చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మనం దాంట్లో భాగంగా ఎన్ని వాళ్ళు డెవలప్ చేసిస్తారు మనకి అంటే 97 Mark 1A తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ని 97 ఎయిర్ క్రాఫ్ట్స్ని వాళ్ళు మనకి డిజైన్ చేసిస్తారు. సో ఈ 97 ఎయిర్ క్రాఫ్ట్స్లో 68 వచ్చేసి ఫైటర్ జెట్స్ అనమాట. సో మిగిలిన 29 వచ్చేసి ట్విన్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్. సో ఈ ట్విన్ సీటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే ట్రైనింగ్ పర్పసెస్ కోసం యూజ్ చేస్తాము. సో ఈ తేజస్ మార్క్ 1A ఎయిర్ క్రాఫ్ట్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ దేనిని రీప్లేస్ చేస్తున్నాయి అంటే రీసెంట్గా MiG-1A ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అవి రిటైర్ అయ్యాయి అనమాట. అంటే వాటి కాలం ముగిసింది. సో ఆ MiG-1A ఎయిర్ క్రాఫ్ట్లోని రీప్లేస్ చేస్తూ ఈ తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తున్నాయి అన్నమాట. సో దానికోసమే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళతోటి MOU సైన్ చేశారు. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ డెలివరీ ఎప్పుడు జరుగుతుంది అంటే 2027-28 నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనకి డెలివర్ చేస్తారు అప్ టు ఏ స్పాన్ ఆఫ్ 6 years. సో ఈ 6 yearsలో ఇది మనం ఇందులో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో 64% ఆఫ్ ద ఇండిజినస్ టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నాము. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దాంట్లో యూజ్ చేసే టెక్నాలజీ కానీ ఇండిజినస్ టెక్నాలజీ ఉంటుందన్నమాట, అంటే మన టెక్నాలజీయే ఉంటుందన్నమాట. సో దీనివల్ల కమింగ్ 6 yearsలో సమ్ 11,750 జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సమ్ 11,000 జాబ్స్ కూడా మన దగ్గర క్రియేట్ అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ వెహికల్.